రాయలసీమ గుండెభాగంగా నిలిచిన చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మికత కలిసిన భూమి. పుణ్యక్షేత్రాలకు ద్వారంగా నిలిచిన గడప. అదే మన వైఎస్సార్ కడప జిల్లా. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఈ జిల్లా యొక్క చరిత్ర, సంస్కృతి, ప్రకృతి సంపద, ప్రముఖ ప్రదేశాలు మరియు విశేషాలు. జిల్లా పరిచయం. డిస్ట్రిక్ట్ ఓవర్వ్యూ. వైఎస్సార్ కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ముఖ్యమైన జిల్లాలలో ఒకటి. ఇది రాయలసీమ ప్రాంతంలో కేంద్రంగా ఉండి ఇతర జిల్లాలకు అనుసంధానమై ఉంది. ఈ జిల్లా పేరు మొదట గడప అనే పదం నుండి వచ్చింది. గడప అంటే ద్వారం లేదా ప్రవేశం అనే అర్థం. తిరుమల వెళ్లే యాత్రికులకు ఇది ప్రధాన ప్రవేశ ద్వారం కావడంతో ఈ పేరు వచ్చింది. తరువాత కాలక్రమేణా కడపగా మారింది. 2010లో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి గౌరవార్థం వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చారు. ఇటీవల పరిపాలనా మార్పుల తర్వాత ఇది వైఎస్సార్ కడప జిల్లాగా కొనసాగుతోంది. భౌగోళిక పరిస్థితులు. జియోగ్రఫీ. ఈ జిల్లా సుమారు 12,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ ప్రాంతాన్ని చుట్టుముట్టే కొండలు. నల్లమల కొండలు, పాలకొండలు. ఈ కొండలు ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన భౌగోళిక నిర్మాణాన్ని ఇస్తాయి. ముఖ్య నదులు. పెన్నా నది, చిత్రావతి, పాపాగ్ని, సాగిలేరు, చెయ్యేరు. ఈ నదులు ఈ ప్రాంతానికి జీవనాడులుగా ఉన్నాయి. వాతావరణం. కడప జిల్లా వాతావరణం ఉష్ణమండలానికి చెందింది. వేసవిలో ఉష్ణోగ్రత 40 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు. శీతాకాలం తక్కువ వర్షపాతం. సగటు ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెంటీగ్రేడ్. ఈ ప్రాంతం వర్షపాతం తక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటి. చరిత్ర. కడప జిల్లా చరిత్ర చాలా పురాతనమైనది. 10వ శతాబ్దం నుంచే ఈ ప్రాంతం ప్రాముఖ్యతను పొందింది. పాలించిన రాజులు: విజయనగర సామ్రాజ్యం, శ్రీకృష్ణదేవరాయలు, కాకతీయులు, మరాఠా రాజులు, శివాజీ, ముస్లిం పాలకులు, టిప్పు సుల్తాన్, హైదరలీ. ఈ ప్రాంతం అనేక రాజుల పాలనలో అభివృద్ధి చెందింది. ఆధ్యాత్మిక ప్రాధాన్యం. ఈ జిల్లా ఆధ్యాత్మికంగా కూడా చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. తిరుమలకు వెళ్లే యాత్రికులకు ఇది ద్వారం. పురాణాల్లో ఈ ప్రాంతం దండకారణ్యంగా పేర్కొనబడింది. రాముడు, సీతమ్మ ఈ ప్రాంతంలో సంచరించారని పురాణాలు చెబుతున్నాయి. పాలనా విభాగాలు. ఈ జిల్లాలో 5 రెవెన్యూ డివిజన్లు, 40 మండలాలు, 1 మున్సిపల్ కార్పొరేషన్ కడప, 8 మున్సిపాలిటీలు ఉన్నాయి. జనాభా మరియు సంస్కృతి. జిల్లా జనాభా సుమారు 23 లక్షల పైత ఉంది. మాట్లాడే భాషలు: తెలుగు ప్రధాన భాష, ఉర్దూ రెండవ భాష. మతాలు: హిందూ మెజారిటీ, ముస్లిం, క్రైస్తవ. ఈ జిల్లా బహుళ సంస్కృతుల కలయికగా ఉంది. ప్రకృతి అందాలు. కడప జిల్లా ప్రకృతి అందాలతో నిండి ఉంది. లోయలు, కొండలు, నదులు, అరణ్యాలు. ఇది ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశం. ఖనిజ సంపద. మినరల్స్ అండ్ రిసోర్సెస్. ఈ జిల్లా ఖనిజ సంపదలో ముందంజలో ఉంది. లైమ్స్టోన్, ఆస్బెస్టాస్, బారైట్స్, ఇనుము. ఈ ఖనిజాలు పరిశ్రమలకు కీలకం. సంస్కృతి సాంప్రదాయాలు. కల్చర్ అండ్ ట్రెడిషన్స్. ఈ ప్రాంత ప్రజలు శ్రమజీవులు, అతిథి సత్కారం చేసేవారు. బౌద్ధం, జైనం, ఇస్లాం వంటి మతాల ప్రభావం ఈ ప్రాంతంపై ఉంది. చరిత్రలో గొప్ప స్థానాన్ని సంపాదించిన, ప్రకృతి అందాలతో ఆకట్టుకునే, ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన ఈ వైఎస్సార్ కడప జిల్లా. మీకీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.